కుదరలేదు. ఏం లెక్క? మనకి లెక్క. ఏది పొడవ తీసుకురా. ఒక మనుగు ఈయన ఖరీదు 14 రూపాయల 9 అణాల 3 పైసలైతే నువ్వేనా? సిగ్గు లేక ఇంకా లేదు సార్. నన్ను పడేసి నలుగు లెక్క ఇంకా పితూరులు కూడానా? కాదు సార్, వాడే సార్. లెక్క రాలేదని వంక పెట్టి నన్ను పడదోసి పారిపోయాడు సార్. నేనేమి చేయలేదు సార్. పడదోసి పారిపోయినాడు సార్? అవును సార్. వాడి తలసిక్క నేను వదిలిస్తా. రే వెంకన్న, మీరంతా వెళ్ళి దేవదాసును కట్టి రాసుకోరండి. దేవదాస్ చెక్కలేదు సార్. ఏమన్నారా? మా మీద రాళ్ళవాళ్ళ కురిపించి పారిపోయాడు సార్. నా ముఖం చూడండి సార్. ఎంత జమీందారు కొడుకైతే ముట్టుకో ఇంత అంటే అబ్బా. వారే భోగన్న వెళ్ళి ఆ నారాయణరావు గారితో చేద్దాం. ధర్మన్నా, ఏం బాబు? చిన్నబ్బాయి గారు బడి నుంచి ఇంకా రాలేదా? లేదు బాబయ్య, వెళ్ళి పిలుచుకొస్తా. నమస్కారం మహాప్రభు. నమస్కారం. రాబోయిందయ్యా, ఏమిటి విశేషం? మహాప్రభు, నాకు ఈ ఊరు వద్దు, ఈ ఉద్యోగం వద్దు. ఇక నా వల్ల కాదు. సెలవెత్తిస్తే వెళ్ళిపోతాను. అంత అవసరం ఏమొచ్చింది గోవిందయ్య? ఏమిటిదంతా? అదే మనవి చేద్దామని వచ్చాను. ఈ భోగన్న లెక్క చెబుతూ ఉంటే చిన్నబ్బాయి గారు విన్నట్టే వింటూ వీణ్ణి సున్నపు గుట్టలోకి పల్టీ కొట్టించి పుర్రుమన్నారు. రమ్మని కబురంపితే పిల్లలు ఈ విధంగా రాళ్లతో పూజించారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఒక్క చోటేమిటి, కావారిదే ఎక్కడో కోటు కొమ్మతులు ఆడుతూ ఉంటారు. సరే, వారిని మేము మందలిస్తాం. నువ్వు సెలవు తీసుకోవచ్చు. ధర్మన్నా, బాబు, చిన్నబ్బాయి గారిని వెతికి తీసుకురా. చిత్తం. అబ్బబ్బా, పాడుకుని ఇంకా పడలేకుండా ఉన్నావు. క్షణం సేపు కూర్చోలేవు. వాటి కడుపాత్రం వాటికి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. తోలురా. ఆశకుడుగా పిల్లలు ఇవేనా? ఏమంటా అత్తయ్య గారు? ఏంటి ఒక్కసారి రండి. చూసారా మీ మనవరాలు ఘనకార్యం? ఇంత పెళ్ళిందా లేదో ఎంత చేస్తుందో చూడండి. దీన్ని కొన్నారంటారా? దాని బదులు దెబ్బ కావాల్సింది. చూసారా ఇప్పుడు ఇన్ని మాటలు నేర్చుకుంటే పెరిగి పెద్దదైతే ఇంకెన్ని ఎదురు జవాబులు చెప్తుందో. పట్టుకుంటా ఆకలి ఏదో తీర్చడం చేస్తే కావచ్చుగా పట్టుకుంటారా? తెలిసి వచ్చి చెప్పి మానుకోవాలి. ముందుగా దాన్ని చెయ్యి నోరు పారేస్తుంటే వారిని కూడా ఏదో కుక్క తప్పింది. కాళ్ళు చేతులు బెరుగుతూ పడితే బెరగడే ఎలా ఉంది? నీకేమైనా మతిపోయిందా? ఈ చిన్నతనంలో నేనే పని చేసింటే నీకేమైందిరా? ఈ నాటికి ఇంటికి పిల్లలకి చూస్తే ఇదే వరక అవుతుందా? పోతున్నాలే, గొంతుకి కూతలు పెడితే నేను ఊగనమ్మో. కుక్కుగా కాపరీ చేయండి. వాయు ఆ విషప్రకారం పెంచుకోండి. అల్లరి పనులు చేస్తారు. మళ్ళీ అను ఒళ్ళు వాచి పుట్టింది. అందుకే ఇంట్లో పెద్దబాబు గారు కాటుకుతున్నారు. కరెక్టుకుని నమ్మకు చెప్పావా? నాకేం పని? పంతులు గారు అని చెప్పారు. తర్వాత ఇంకెప్పుడు నీ బళ్ళకు రాని ఉన్నారు. నువ్వు వెళ్తే కదా పెళ్ళికి రాని రావా? చదువుకోదలుచుకోలేదు.
మిఠాయి ఏం తీసుకురాలే? సరే నీళ్ళు తీసుకురా. అవుగో పోయి తాగిరా. ఆనలుతావు మంచినీళ్ళు. వెళ్ళి మళ్ళీ నేను రాలేను, తాగద్దుగా నువ్వేరా. నేను రాను. కాక ఇక్కడే ఉంటావా? ఉండకపోతే ఎక్కడికన్నా పారిపోతా. ఏ నేను వస్తా దాదా. వీలేదు. వస్తా. వీలేదంటే వీలేదు. వెళ్ళి నీళ్ళు తీసుకురా. వెళ్తే నువ్వు పారిపోతావు. ఫోన్లే వెళ్ళరా. వెళ్తావా లేదా? వెళ్ళను. నీకే చెప్తుంది, వెళ్తావా లేదా? ఏం పారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? దేనికమ్మా? కొట్టాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? తోటలో కూర్చొని సిగరెట్లు తాగుతున్నాడు. సిగరెట్ తాగుతున్నాడా? ప్రతిరోజు ఆ తోటలో అదే పని. ఇదే అవి చదువు. ఇంటికి రాని వీపు చీరేస్తాను. నువ్వు వెళ్ళిరమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? మరే పెద్ద బాబు గారే ఏమన్నారమ్మా? దాన్ని కొడతానన్నాడు. ఆ సిగరెట్ పిల్ల తప్పు చేస్తే కొట్టకు ముద్దెట్టుకుంటారా? అందుకని నువ్వెందుకు ఈ గీత పోయిందో? అది కాదే మరే. కాక మరేమిటండి మొహం. లోపలికి వెళ్ళి కళ్ళు కాళ్ళు కడుక్కొని అన్నం తిను పో. చిన్న లేదు పెద్ద లేదు, అందరితోటి గిల్లి కట్టాలే. ఎన్నడే మొక్క ఉన్నవాడు మానే ఉంటారా? మీరు వెళ్ళండి. పెట్టండి. ఇంకోసారి ఎలా పని చేస్తే మా ఇద్దరిని దండించండి. నా మాట వినండి. ఇలా ముద్దులు చేస్తే పెద్దవాడిని ముద్దులు చేశారు. వీళ్ళు కూడా పాటు చేయండి. అందరితో తమ్ముడు. ఇప్పటికైనా ఎత్తి మనసు అర్థం చేసుకోలేకపోతే ఎలా? మామగారికి కష్టం ఇచ్చినట్టుంది, కోపడుతున్నారు. పడని వారెంత వారం మనం అయిన తర్వాత వారి కోపాలకు వణికి వందనాలు చేస్తామనుకుంటే వారిదే పొరపాటు. ఆ కాలం దాటిపోయింది. ముక్కది మధ్యకాలం తిరగకుండానే చీకడుకుంటున్నానే. ఇంటికితా నేను ఎందుకు కొట్టా? నీళ్ళు తీసుకురమ్మంటే ఎందుకు కొడపోయా? నువ్వు తెలివి తక్కువ పెద్దమ్మ పారు. ఇంకెప్పుడు చెప్పగే? చెప్తాను. అయితే ఆడుకుందారా. చిక్కు చిక్కు పుల్ల, చిన్నారి పుల్ల, దాకోరు పుల్ల, దమ్మిడిస్త పుల్ల. చిక్కు చిక్కు పుల్ల, చిన్నార పుల్ల, దాకుండి పుల్ల, దమ్మిడి పిల్ల. ఎప్పుడు చూసినా నువ్వే కలిసినావు. నేను ఏమంటా ఆడలే. అయితే వెదురు బద్దలు పోసి గాలిపట్టం కట్టి ఎగరేస్తున్నారా? గౌడా ఇక్కడ నువ్వు బళ్ళోకి రాని రావా? నేను నాన్న అడిగితే మనం వెళ్ళాం. బంతులే మా ఇంటికి వస్తాడని మా నాన్న చెప్పారు. అదిగో బడి ఎక్కి పెట్టేస్తున్నారు. పోతున్నా వీలేదు. విడిచిపెట్టి వేడుకుంటున్నామే. చిన్నబాబు చిన్నబాబు. ఏం తాత? పంతులు గారు నీ కోసం కనిపెట్టుకున్నారు. రా ఇంటికి పోదాం. ఇది కుంభము. వాడి బ్రతుకు బండలు కాను. వాడి చేతులు విరగా ఈ ఊళ్ళో ఇది కుంభము. ఆవేశపడకండి అక్క గారు. అసలు సంగతి ఏమిటో చెప్పరే? ముందు ముచ్చటగా చదువుకుంటుందని కనిపిస్తే పిల్లలు ఎలా చావగొట్టాడో చూడండి కదా బాబు. ఎంత దారుణం. ఎవరు కొట్టారు పారు? ఎదురుగ్గా సింహాలే కూర్చుంటే. మీరు ఊరుకోండి అక్క గారు. చెప్పారు ఎవరమ్మా కొట్టింది? భయం లేదు చెప్పమ్మా. తప్పు చేస్తే మటుకు దయాదాక్షిణం లేకుండా పిల్లలు ఎలా సాగుకొట్టరా? నువ్వేం మనిషివా పశువా? బెల్లం కొట్టి రాయాలమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయ పంతులు.
ఒళ్ళు దగ్గర పెట్టుకు మరీ మసుకో. నాకేం తెలియదు మహాప్రభు. పైగా బుకాయిస్తావే. మళ్ళీ నేను తప్పు చేశామంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. వెళ్ళండి డాక్టర్ గారు. ఇంకోసారి పిల్ల మీరు చేస్తే మాతో చెప్పండి, మందలిస్తాం. బ్రతకలేకపోతే బడికంటుడని పిల్లలు ప్రాణాలు ఇస్తారు. స్వార్థం చదివింది చాలు కానీ ఇంకా బడి మానేయ పిల్ల బాగానే ఉంది వరస. దేని మీద పాపం వచ్చి ఏమో చేసినట్టు పంతుల మీద పాపంతో బడి మానేస్తే మనకేగా నష్టం. ఏం నష్టమే? మన పిల్ల ఉద్యోగాలు చేస్తుందా, ఊళ్ళు వెళ్తుందా? కాస్త ఉత్తర ముక్క రాయడం, రామాయణం చదవడం చేతనైందిగా చాలే. ఇక పిల్లదాన్ని బళ్ళకు పంపేది లేదు. నీ ఇష్టం. పెద్దవాళ్ళ మాట కాదంటానికి నేనే అది. వచ్చింది మర్చిపోకుండా ఇంట్లో కూర్చొని వెళ్ళేస్తావు పిల్ల. పో. ఏం కదా నువ్వు అనుకున్నా నిజం చెప్పే ఉంటే మా నాన్న నన్ను చంపేసి ఉండేవారు. సరే కానీ బళ్ళకెళ్తే పంచదారు కొడతారేమో. నువ్వు వెళ్తాయిగా మా నాన్నమ్మ నేను మనమిందుగా బలబలే ఇక నుంచి పొద్దుకు బాగా హాయిగా ఆడుకోవచ్చు. పొద్దున్నే తోటలోకి రా. అమ్మా అయ్యో అయ్యో నొప్పి అమ్మా నొప్పి తాత కొడుకు నొప్పి అయ్యో అమ్మా పంతులు గారు పెట్టండి. ఇవాళకేం కర్మం? ఎప్పటికీ వదిలేస్తాను. ఈ ఉద్యోగమే మానేస్తాను. కందకు లేని దూర చామక. నమస్కారం మహాప్రభు, నాకు సెలవిప్పించండి. ఇక నేను ఈ ప్రక్రియ నాటకం ఆడలేను. మేమంతా గమనిస్తూనే ఉన్నాం పంతులు. నీ తప్పేమీ లేదు, నువ్వు వెళ్ళొచ్చు. విన్నారా? ఏంటి? చిన్నబ్బాయి బట్టలన్నీ పెట్లో పెట్టి ప్రయాణం సిద్ధం చేయండి. ఎక్కడికి? ఈ ఊళ్ళో వచ్చితే వీరు కూడా అన్నగారికి తమ్ములవుతారు. పట్నంలో పెట్టి తగ్గించడానికి నిశ్చయించాం. అమ్మయ్యో, పట్నంలోనే పసివాడు అంత ఊళ్ళో ఒంటరిగా. జంటగా ధర్మం ఉంటాడులేండి. చోటు మారితేనే కానీ రోగం కూడదన్నారు. వెంటనే ప్రయాణానికి ఏర్పాటు చేయండి. చదువుకోటానికి పట్నం పోతున్నా పారు. వెళ్ళిపోతే నాకు అక్కడ ఏం చేస్తుంది? నిన్ను విడిచిపెట్టి నేను అప్పుడు ఉంటాను. తొందరగా వచ్చేస్తా. నన్ను పంపించకపోతే పారిపోయినా వచ్చేస్తా. నా సంగతి నీకు తెలుసుగా, సరేనా? త్వరగా బయలుదేరిపోతే బండి కట్టుకోలేదు. పదండి హనుమన్న. మేఘమే మానవులకు బలం. నమ్మిన వారిని విడువరాదు, మరువకూడదు. పరీక్షలు అయిపోయాయి చిన్నబాబు. అయిపోయాయి తాత. ఈ రాత్రికే ఊరికి పోయాను. ఉత్తరాలు ఏమన్నా వచ్చాయా? లేదు బాబు, భగవానయ్య మీకోసం వచ్చేది లేదు. ఏం చెప్పాడు? మీరున్నారా అని అడిగాడు. లేరన్నాను. బిక్కముఖం వేసుకుని వెళ్ళిపోయాడు.
అలాగా అయితే నేను వెళ్ళి కనుకొస్తాను. ఈలోగా ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఇదిగో మీరంతా వ్యాపారస్తులు, అందులో ఉండే కష్ట సుఖాలు మీకు తెలుసు. మన దగ్గర ఉన్నదంతా వ్యాపారంలో పెట్టేశాం. సరుకు విడుదల కాగానే మీ సొమ్ము వడ్డీతో సహా పారేస్తాం. అస్సలు ఇస్తే చాలు అయ్యా, ఆ సరికే మాది ముఖానికి పారే. ఓ చెప్తానండి. కూర్చోండి, దోశలు పట్టండి. ఆఖరికి మా నోట్లో మట్టి కొడతావు. ఒత్తి మట్టి కాదు, బంగారు మట్టి. కోలార్ నుంచి 2 మూటలు తెప్పించాను. 10వ వంతు బంగారం ఉంది, పరీక్షగా చూడండి. అరే భగవాన్ బాబు, ఇంతకాలం నుంచి మాకు చెప్పింది లేదే. సరుకు అంతా మాకు ఇస్తాం. అవో చూస్తాం, రాండి. పదండి. ఏంద్రా ఈ సంవత్సరం కూడా పరీక్షలకు నామాలు పెట్టావు? బయటికి పోయి మాట్లాడుకుందాం రా భాయ్. ఏమిటా కలం? దెయ్యాలు భాయ్, దెయ్యాలు. పట్టి బంద్ నుంచా సరిది చూద్దాం. బుద్ధి భాయ్, తీస్తే పైన పడి పీపు తింటాయి. నేను ఉన్నానుగా, పర్వాలేదు. ఏమిటి రస్తా? మీరెవరు? భగవానేడి? ఎందుకు? మాకు సొమ్ము ఇవ్వాలి. ఎంత? 50, 80, 80, 100, 150. ఇంతే కదా, నేను ఇస్తాను. వద్దు భాయ్, వద్దు. ఏ నువ్వే చెప్పు భాయ్. ఈ పాడు పంపకి 25 రూపాయలు బాడుగా. ఈయన పెట్టేదే పప్పుచారు కూడు. పప్పు నిండా రాళ్ళు, చారు నిండా నీళ్లు. ఈయనిచ్చిన సామాన్ల మొత్తం ఖరీదు 50 చేయదు. దానికి నెలద్దె 10 రూపాయలా? ఈ మహానుభావుడు చేతికిచ్చేది 50, రాయించుకునేది 100. అదేమంటే కమిషన్ 25, వడ్డీ 25 అంటాడు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇష్టమై తెచ్చుకున్న తర్వాత ఇచ్చుకోక తప్పుతుందిరా. అది రైతే, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోవాల్సిందే కానీ ఇచ్చుకోకూడదు. సంతోషించంగానే నోరు మూయి. మూసాం. ఇలా తయారయ్యావన్నమాట. నీతో మాట్లాడాలి. ఇంటికెళ్ళినారా? ఇది ఒక బతికేనా భగవాన్? పగలు కాలేజీలో కనిపించవు, రాత్రి ఇంట్లో కనిపించవు. ఏం చేస్తున్నట్టు? అలా ఎంత పోయ్. మనవాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. చేస్తాడు. ఊరంతా అప్పులు. నా స్నేహితుడిని చెప్పుకోవడానికి కూడా సిగ్గా ఉంది. ఈ బాకీలని తీరినట్టేనా? అదే, బాకీ ఉండే పుట్టాం, బాకీలు చేస్తే పెరుగుతాం, బాకీ తీరితే చస్తాం. కనుక బ్రతక తలుచుకుంటే బాకీలు పెంచాలి. అయితే మన స్నేహం తగ్గాలి. ఇదిగో భాయ్, ప్రాణాలైనా వదులుకుంటాను కానీ నీ స్నేహం మాత్రం వదులుకోను. అయితే ఇక నుంచి నేను చెప్పినట్టు వినాలి. నేను ఊరికి వెళ్తున్నాను. నీ పెట్టేపేట తీసుకొచ్చి ఇక్కడే పడి ఉంది. మళ్ళీ అప్పులు చేసావో మర్యాద దక్కదు. ఉంచుకో. నువ్వు ఊరి నుంచి వచ్చేదాకానా? చాలా నువ్వు చాలు అంటే చాలు. పల్లెకు పోదాం పారులతో దాంటలో తెలో, పల్లెకు పోదాం పారులతో దాంటలో తెలో, అల్లరికే దాంటలో తెలో. పల్లెకు పోదాం పారులతో దాంటలో తెలో, అల్లరికే దాంటలో తెలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము,
ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము పల్లెకు పోదాం పారులతో దాంతలో తెలో అల్లరికే దాంతలో తెలో ఆట పాటలందు కవ్వించుకొంటే కోనంగి ఆట పాటలందు కవ్వించుకొంటే కోనంగి మనసేమో మక్కువేమో మనసేమో మక్కువేమో నగవేమో వగేమో కనులార కూటము పల్లెకు పోదాం పారులతో దాంతలో తెలో అల్లరికే దాంతలో తెలో నన్ను చూడగానే చిన్ననాటి కనువు చూపేనో నన్ను చూడగానే చిన్ననాటి కనువు చూపేనో నా దరికి దూకునో నా దరికి దూకునో తానలిగి పోవునో ఏమో చూడము పల్లెకు పోదాం పారులతో దాంతలో తెలో అల్లరికే దాంతలో తెలో ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము పల్లెకు పోదాం పారులతో దాంతలో తెలో అల్లరికే దాంతలో తెలో 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 మారు 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 రాదు నేనేవా దేవదాసు నువ్వా నాయనా ఎంత మారిపోయా కులాసాగా ఉన్నావా ఎవరు దేవదాస అక్కడి నుంచి ఇప్పుడు వచ్చావు నాయనా ఇప్పుడే వస్తున్నానక్క ఏం పారు అయినా వాళ్ళ ఇంటికి వస్తే నిలబెట్టి మాట్లాడతారా ఇప్పుడే ఇంత పెద్దయితే రేపు ఎలాగే సంసారం చేసేది అట్లా తీసుకురా ఇంటికి ఇంకా వెళ్ళలేదమ్మా రేపు తిరిగ్గా వస్తాను ప్రసాదం తీసుకెళ్ళు నాయన పారు పారు ఏమ్మా ఈ బియ్యం నాయనమ్మ గారికి ఇచ్చి కొంచెం రాళ్ళు అరమని చెప్పమ్మా అయ్యో అదే పరచానమే తల్లి నాకు తలం రాలిపోతాయనే అలనాటి కలలన్నీ వెలుగులయేనా నిజమయ్యేనా అలనాటి కలలన్నీ వెలుగులయేనా నిజమయ్యేనా ఎవరా ఉన్నమాట అన్నాను ఏ మళ్ళీ అను ఒళ్ళు వాచిపోతుంది ఆ మూట
దుడుకుతనానికి ముడుపు. ఓహో, చిన్నతనం పోయినా చిలిపితనం పోలేదు. ఓ అబ్బా, నువ్వు కాక మా పెద్దదైన అయ్యాలి. అడగ్గా నుంచి అలర ఇంకా తెలివే. ఏమిటి చెప్పు. చెప్పనా? చెప్పేస్తున్నా. పళ్ళు, కారపట్టుకులు. అవైతే మంచినీళ్ళు తెమ్మంటావుగా. అబ్బా, అదేమిటో నువ్వే చెబుతూ. అయితే కళ్ళు మూసుకో. గట్టిగా. అదిగో దొంగమాటగా చూస్తున్నావు. అబ్బా, ఎంతసేపు దాగుడు పోతున్నావు? కళ్ళు మూసుకో. నోరు తెరు. ఏంటది? ఇదే కనుక్కోతుందాం. చీర. సింగారం ఇంకా లంగాలతోటే ఉంటే చేతుల మీద ముక్కుతున్నావే. అయితే బిస్కత్తులు. రాత్రి పగలు ఎప్పుడు తిండియాలి. బిస్కత్తులు కావు, అగరత్తులు కావు, ఏ ఒత్తులు కావు. చెప్పు. ఇంకేముంటుంది? కావాలి పెట్టి నన్ను ఉడికించాను. నేను ఉడికించడానికి ఇంత కావాలా పారు? ఇదంతా నిన్ను ముడిపించడానికి. చూడు, కంటికి ఇంపైన వస్తుంది. నీకోసం వెతికి తెచ్చాను. ఇది తలతళా బిలమిలా చూశావంటే కళ్ళు జిగాలు మానాల్సిందే. మరపురాని బహుమానం. రవ్వలాంటి కన్యకు రత్నాల కంట. ఎందుకు నవ్వు? ఎందుకా? ఎందుకు? ఇదిగో ఈ భారం నీకు ఇంకా నువ్వు తెచ్చింది పాటు. ఇప్పుడు మరీ నువ్వు తెస్తున్నావు. కానీ ఉన్న సిద్ధంతో ఇప్పుడే వరకపోతే మరి పెళ్ళాడు. అప్పుడు నీ వంతు. ఎంతమందో పిల్లలను చూశాం గాని దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి. ఎందుకుండదు? ఇరుగు పొడుగు పిల్లలు, పైగా చిన్నప్పటి నుంచి ఒక్కచోట పెరిగారా. నేను చెప్పేది అదేనే అమ్మా. త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నా కల్లారా. ఆ బరువు మా పైన పెట్టకండి పిన్ని గారు. చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్దబ్బాయిని పాడు చేశామని ఇప్పటికీ వారు దెప్పు పొడుస్తూ ఉంటారు. చదువు అంతా పూర్తి అయితేనే గాని చిన్నబ్బాయి పెళ్లి చేయరట. అదేమ్మాటే అమ్మాయి, పెళ్ళైతే మాత్రం చదువుకోకూడదనుందా? సమయం చూసి బాబుగారికి నచ్చజెప్పి తథాస్తు అనిపించమ్మా. మళ్ళీ రేపు వస్తాను. అలాగే. అమ్మా, అమ్మా, ఏం జన్మన్నా? పెద్దబాబు గారు రమ్మంటున్నారమ్మా. నాకు తెలుసు. సమర్మి కాదమ్మా, అయ్యే కాదు. అలాగే ఇప్పుడే పంపిస్తా. అందరాని పండుకున్నది సంకేతుకున్నాయి. బహువులు ఇంత పెద్ద మనసు చేసి కనికరించడం నిజంగా మా అదృష్టరే. మా పూర్వ పుణ్యం పండి తమతో విజయం కుదిరింది. ఆపు, అంతటితో ఆపు. ఏదో తనుగా ఇంటికి వస్తున్నారు కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి బేరాలు దిగుతారా? గాడిదని గురాన్ని ఒకే గాట కట్టేస్తారా? ఎంత గుండె తీసిన బంటు కాకపోతే ఇంతే తెగిస్తారు. మీ ఇంటి పిల్లని చేసుకుంటే మా వంశగౌరవం ఏం కావాలి? అదేం మాట బాబు గారు? పిల్లలు నమ్ముకునే ఇంటి ఆడబడుచు కోడలైతే మా కులగోతాలు ఉంటాయా? మా పరువు మర్యాదలు మంట కలిపి మా జమీందారి అపహరించాలని ఎత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని మచ్చికి చేసి ఈ పన్నాగం పన్నారా? ఏమంటున్నారు? ఉన్నమాట అంటున్నాం.
ఈ పెళ్లి తెరదట్టడం. ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించొద్దు, దయచేయమంటున్నాం. వెళ్ళు. పుట్టగానే జోసుడు చెప్పాడు కదండి, పిల్ల అదృష్టవంతురాలని, పెద్ద జమీందారు పెళ్ళవుతుందని. ఆ మాట చాలా అవుతుంది. వాడు చెప్పేది అంటే ఈ ముఖం చూడగానే నేనే అనుకున్నాను, తండ్రి పోలిక ఆడపిల్ల తప్పకుండా అదృష్టవంతురాలే. అందుకని అబ్బరంగా పెంచాను. ఆమెగారితో అనుకూలంగా మాట్లాడి అంతా పూర్తి చేయించాను. ఏదేం కాదే, ఇదంతా మావాడి మొగసిరి, నా చాతుర్యమున్నా. ఆడపెట్టను తమ్మళ్ళ దొరకన ఊరికన్నారు. ఏమిరా ఏమైంది? ఎంత అవమానం జరిగావు అంతా జరిగింది. మనం కులం తక్కువ వాళ్ళవట, ఆడపిల్లను అమ్ముకునే వంశమట, చాతి వాళ్ళం కావట. జమీందారిని అపహరించాలని ఎత్తుతో చిన్నతనం నుంచి పిల్లల్ని హత్య చేసి కుట్ర చేస్తున్నావట. ఒక్కటే నోటికి వచ్చేటోళ్ళు అన్నారు. నీ నోరు మూసుకొచ్చావుట్రా? ఆయన నోరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మనం అన గొప్పే ఉంది. ఏలకంటాం క్రియేట్ చూపిస్తాడు. వారం తిరిగేలాగా వారికంటే అప్పుడాన్ని సంబంధం కుదుర్చుకు రాకపోతే తప్పకుండా వాళ్ళకి గిట్టు ఖర్చు చేయాల్సింది. వారి తలకన్నా సంబంధం కుదురుస్తున్నా. ఇప్పుడే పోతున్నా, పెళ్లి కాకపోతే మళ్ళీ ఈ ఇంట్లో ఆగేట అన్నం తినేది. మంచి సుఖం. చాలా పెట్టకుంటావా? ఇంట్లో ఉందమ్మా. పారు పారు పారు, ఎంత పిలిచినా పలకుండా ఏంటి ఆలోచన? నా జీవితాన్ని గురించే మనం, నా పెళ్లి విషయమే పెద్దబాబు గారు నాన్నగారు నానా మాటలోని అవమానించారట. కోపం వచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు. ముంచుపోయిందే. దేవదాస్ కోసం నువ్వు పుట్టావా? అమ్మ నాన్న నిశ్చయించిన వారినే పెళ్ళాడు, ఇష్టం లేని వారిని ఎలా పెళ్ళాడుతానే. మేమంతా పెళ్ళాడి సుఖంగా సంసారం చేయడంలే. అలాగే నీ దారి వేరు. మనం ఏమీ ఎరిగిన ప్రస్థానంలో మీకు మీ వాళ్ళు పెళ్లి చేశారు. నా మనసు ఒప్పుతుందా? దేవత నేను ఈ గడ్డ మీదనే పుట్టా. చిన్నప్పటి నుంచి ఒక బడిలో చదువుకుని, ఒక చోట ఆడుకుని, ఒకళ్ళంగా జీవించు. ఎన్నో మొదల స్వప్నాల కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మనసు ఇయ్యాలంటే ఎలా? మనం పెద్దలకి ఇష్టం లేకుండా నీ పెళ్ళెలా జరుగుతుంది? అదే ఇంకా తేలలేదు. దేవతనికి చెప్తాను. ఏమడుగుతావు? నన్ను పెళ్ళాడతావా లేదా నాన్న? అలాగే. తప్పేంటి? నువ్వు నిజంగానే అందరూ అంటే ఆడపిల్లవు కవుపారు. కానీ తల మీదకి వచ్చేలోగానే అటో ఇటో తెలుసుకో. దేవుడా, దేవుడా, దేవుడా. ఎవరు? పారు. అర్ధరాత్రి ఏమిటి రావడం? ఎవరు చూడలేదు కదా? దర్వం చూశారు. ఇంకా ఎవరిని చూశారా? వరండాలో చాలా మంది పడుకున్నారు. ఎవరైనా చూశారేమో. ఏం పని చేసావు పారు? నువ్వు ఇంకా చిన్నపిల్లగానే. ఈ సంగతి బయటకు తెలిస్తే రేపు సిగ్గుతో నీ తల వాలిపోదు. నువ్వు నన్ను కాపాడుతావనే నమ్మకం నాకు లేకపోతేగా.
నేను మాత్రం నవ్వుల పాలు కాకుండా ఉంటేగా. నీకేం దేవుడా, నువ్వు మగవాడు, పైగా శ్రీమంతుడు, నిన్నేమంటారు? కానీ ఈ అభాగ్యురాలు పార్వతి నీ దయాశిక్ష శాసించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవ్వరూ అనుకోరు. పైగా అభినందన నింద ఈ బొందికేగా ఇది కప్పు పెట్టడానికి నదులు కావలసినంత నీరుందులే దేవుడా. ఇక్కడ నీ పాదాల దగ్గరే నాకు కొంచెం చోటే దేవుడు. ఎలా పారు? మన వివాహం మా అమ్మకు నాకు బొత్తిగా ఇష్టం లేదు. ఈ సంగతి మీ నాన్నగారితో ఖండితంగా చెప్పాను. ఆ అవమానంతో మరో సంబంధం నిశ్చయించుకొస్తానని మా నాన్న శపథం చేసి వెళ్ళాడు. తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడా? కనీ పెంచిన వారి మాట కాదనమంటావా పారు? అంటే అలా చేస్తే నాకు ఇంట్లో చోటు ఉంటుందా? అప్పుడు నువ్వు ఎక్కడుంటావు పారు? నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో ఉంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తాను. నన్ను అన్యాయం చేయకు దేవుడా. నన్ను కొంచెం ఆలోచించుకొని పారు. ఆలస్యం చేస్తే మా నాన్న అన్నంత పని చేసుకుని వస్తాడు. తర్వాత ఏమి చేయలేదు. చెప్పు దేవుడా. సరే, నాన్నగారితో మాట్లాడి రేపే నీకు సమాధానం చెప్తాను. అదా వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవదాస్. వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వ్యవహారం. మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి. నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు. ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా నాన్నగారు? తప్పదయ్యా, తప్పదు. మనది రాజవంశం. సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది. నిజమైన నిజమైన సాటివాసనే జరపాలి. చూడు, మా ముత్తవ్వ, మా అబ్బ, మా అమ్మ, మీ అమ్మ, మీ వదిన అందరూ జమీందారులు ఆడబడుచులే. పార్వతిది చాలా పేద కుటుంబం. పైగా పిల్లల్ని అమ్ముకునే వంశం. నువ్వు ఈనాడు ఆ కులం లేని పిల్లని పెళ్ళాడి సాటి వాళ్ళ తలవంపులు తెస్తావా? ఎన్నడో వారి పూర్వులు పిల్లల్ని నమ్ముకున్నారు. ఈనాడు ఆ పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న? పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పనికిరారా? ఆలోచించండి. పార్వతి నేను మీ కళ్ళ ముందు జంటగా తిరిగాను. ఒకళ్ళం అర్థం చేసుకున్నాం. నా మాట కూడా అర్థం చేసుకోవయ్యా. చంచలమైన భౌతికానందానికి శాశ్వతమైన కీర్తిని వెలబొస్తారా? దేవదాస్, నా జీవితానికి నీవే ఆశాజ్యోతి అనుకున్నాను. నీ అమ్మ వద్దన్న పట్నానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను. వివేకవంతులు అవుతావని, నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను. నా ఆశలు అడియాసి చేయకు నాయన. అది నా అభిమతం ఎన్నటికీ కాదు నాన్నగారు. కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కాదు. పరస్పరానురాగం ఉన్నప్పుడే అది సౌఖ్యదాయకమవుతుంది. మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అర్థం లేని అభిమానాలకు, ఆచారాలకు మా జీవితాలు బలి చేయకండి. అంగీకరించండి. వీల్లేదు. నీ ప్రేమ కోసం తరతరాల కీర్తి ధ్వంసం కావడానికి వీల్లేదు. నువ్వు ఆ పార్వతిని మర్చిపోక తప్పదు దేవదా. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. క్షమించండి. అంతరాత్మకు విరుద్ధంగా వర్తించలేదు. అంతేనా? అవును. సరే. గిరివాళ్ళు తీసుకో. గురిపెట్టు. జారావో మాన్నిదొట్టు. మన పూర్వులంతా పూజ్యతరంగా రక్షించిన ప్రోత్సాహన ప్రతిష్టలు మా కళ్ళ ముందు మంట కలిసిపోవడం మేము జీవించి ఉండగా జరగలేవు. తొలగించుకో. మమ్మల్ని కాల్చి నీ అడ్డు తొలగించుకో దేవదా. నీకుండేది పార్వతి తండ్రి ఒక్కరే. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే వచ్చాం. ఈనాడు ఎదుటిపడి బాధించడానికి కూడా సిద్ధమైనాం.
ఇంకా సందేహం ఎందుకు? మమ్మల్ని చంపి నీ మార్గం నిష్కంటకం చేసుకో. కాదు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేదు. వెంటనే ప్రయాణం చేపట్టి వారు దేవుడా నేను నిలువునా ఉంచేశాడు. ఏ ఊరికి వెళ్ళిపోయాడు. ఉండి నిన్ను ఉద్ధరిస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికైనా ఆ ఆశ వదులుకొని సుఖపడు. కాదే మనం దేవుడా తప్పకుండా తిరిగి వస్తాడు, నన్ను పెళ్ళేస్తాడు. ఆ పాటి ధైర్యము తెంపు ఉంటే ఊరు వదిలి పిరికి పందల్లో ఎందుకు పారిపోతాడే? వారు ఇకనైనా మనసు మార్చుకో. నా మాట విని చాలు మనం. నా దేవుడా నన్ను ఎప్పుడూ మోసం చేయడు. నిన్నెప్పుడు నేను మోసం చేయలేదు. చిన్నతనం నుంచి ఇరుగు పురుగున పెరిగా, కలిసిమెలిసి ఆడుకున్నా, దేహాలే రెండుగా జీవించి ప్రేమించుకున్నా. నిన్ను పెళ్లి రమణా, ఏం చిన్నబాబు మాత్రం పోస్ట్ వేస్తా. వారు ఆ రాత్రి కలుసుకున్నది మొదలు నీ సంగతే ఆలోచిస్తున్నాను. మీరు కులం తక్కువ వాళ్ళట, పిల్లల్ని అమ్ముకునే వంశమట. మన పెళ్లి మా అమ్మకు నాన్నకు బొత్తిగా ఇష్టం లేదు. వారి మనసు నొప్పించడం నాకు చేత కాదు. ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడినా మనం సుఖపడలేము. కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. ఒక్క మనవి. ఏమిటి? రావులపల్లి నుంచి నీలకంఠం గారట తమ దర్శనం కోసం దయచేశారు. ఎందుకు? వారి కుమార్తెను తమకిచ్చి వివాహం. నాకు వివాహమా? చిత్తం. తమ కుటుంబ విషయాలన్నీ వివరించాను. వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. తమరు సరేనంటే వయసు వాలిపోయింది, ఇప్పుడు ఇంకా పెళ్ళేమిటి? ఆ సంకల్పం ఏనాడో విరమించుకున్నాను. ఏంటమ్మా అది? దేనికయ్యా? దేనికి? వారికి కూడా జడే పూలు పెట్టి పరికని కట్టమంటున్నారు బాబు. తప్పు కాదు, అలా అనకూడదు. అక్కయ్య ఆడపిల్ల, మగపిల్లలు కట్టుకోకూడదు. లక్ష్మి, తీసుకెళ్లి పైకి నీ కట్టు. జుట్టు లేకుండా జడలా వేస్తారు బాబు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి. బాబా, ఎలా ఉన్నా మీతో వేగేది. లక్ష్మి, వీళ్ళని తీసుకెళ్లి సముదాయించు. రా బాబు, జడేస్తాను. ఇందుకే తమకు నేను ఇంతగా మనవి చేస్తున్నాను. పిల్లల సంరక్షణ తమ వల్ల అవుతుందా? పిల్లి ఆడితే పిల్లలకు తల్లి వస్తుంది, తమకి బాధ్యత తప్పుతుంది. మా మాట కాదనకండి, అంగీకరించండి. వేదండి గారు, వేదండి గారు, వీరే మా ప్రభువులు. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. ప్రభువులు మీ కుమార్తెను పెళ్ళాడడానికి అంగీకరించారు. పురోహితులతో సంప్రదించి వివాహ ముహూర్తం నిశ్చయం చేద్దాం. రండి కూడా. సెలవు.
హలో భాయ్, ఇదేంటి గురువు లేని పిడిగల్లే ఊడిపడ్డావు? కొంపతీసి అంతా కులస్తాయనా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.